హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చానండి. ఈ కథలోని కొంచెం నీతి వాక్యాల నీతి ఇమిడి ఉంది. ఈ కథని పూర్తిగా వినండి. మీరు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఒక లైక్ ఇవ్వండి, కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. కథలోకి వెళ్తున్నాను. పూర్వం కాశీ రాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒకనాడు అడవికి వేటకు వెళ్ళి విషము పులిమిన బాణాన్ని లేడి మీదకు సంధించి వదిలాడు. అది గురి తప్పి పూలు కాయలతో ఉన్న పెరిగి పెద్ద చెట్టును తాకింది. విషపు బాణం దెబ్బకు ఆ చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక ఎప్పటి నుండో నివాసం ఉంటుంది. అది ఆ చెట్టును విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆ చెట్టు త్వరలోనే కృతజ్ఞతతో ఉండిపోయింది. చిలుక వృత్తాంత వైఖరిని ఇంద్రుడు తెలుసుకున్నాడు. ఇంద్రుడు మనిషి రూపము దాల్చుకుని ఆ చిలుక దగ్గరికి వచ్చాడు. అడవిలో గొప్ప గొప్ప వృక్షాలు, పళ్ళు, పూలతో అనేకం ఉన్నాయి. వాటిని ఆశ్రయించక మొడివారని ఈ చెట్టునే ఆశ్రయించుకుని ఎందుకు ఉన్నావని చిలుకను అడిగాడు. అందుకు చిలక, పండ్లు కాస్తున్నప్పుడు చెట్టును ఆశ్రయించుకుని ఉండి ఎండిపోయినప్పుడు వదిలి వెళ్ళిపోవటం కృతజ్ఞత అనిపించుకోదు ఇంద్ర అంది. పూర్వజన్మలో చిలక చేసుకున్న పుణ్యం వల్ల కాదా మారువేషంలో ఉన్న తనను గుర్తించగలిగిందని ఇంద్రుడు పడ్డాడు. చిలకతో ఏదైనా వరం కోరుకో అంటూ తనకు అడిగాడు. చిలక అందుకు కృతజ్ఞతాభావంతో అంటూ అన్నాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన వృక్షానికి పూర్వపు శోభను కలిగించమని వేడుకుంది. సరే అని ఇంద్రుడు చెట్టు వేళ్లను అమృతంతో కడిగి పూలు పళ్ళుతో పూర్వం కంటే ఎక్కువ శోభను కలిగించాడు. తను చేసిన మంచి పనికి చిలుక కొంతకాలం తర్వాత చనిపోయింది. స్వర్గం చేరుకుంది. చిలుకకు చెట్టు మీద ఉండే భక్తి, కృతజ్ఞతాభావం మెచ్చుకోదగినవి. పూర్వం చెట్టు బాగున్నప్పుడు దానిని ఆశ్రయించుకుని జీవించిన సంగతి చిలక మర్చిపోలేదు. చాలామంది మనుషులు ఇతరులు చేసిన మేలు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ కథలో చిలక చేసిన పని అలాంటి వారికి కనువిప్పు కలిగించే దిశగా ఉంది. చాలామంది ఆ చెట్టుని ఆశ్రయించి పళ్ళు కోసుకుని ఆ చెట్టు దగ్గర చేద తీరుతూ, చాలామంది ఆ చెట్టుని నీడలో ఉండి కాలం గడుపుతూ, దారి వెళ్ళిపోయే వాళ్ళకి ఆ చెట్టు నీడ ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. ఈ కథలోని నీతిని గమనిస్తారని ఆశిస్తున్నాను. తప్పులుంటే మన్నించాలి. పూర్తిగా వినండి. నా యందు కరుణ చూపించి, దయ చూపించి అక్షయ ఛానల్ని ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి. బాయ్ అండి.